హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ ఫ్రై వచ్చేసి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా చేసే కంటే కూడా ఈసారి పల్లి పొడి వేసి చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇలా చేసిన క్యాప్సికమ్ ఫ్రైని రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వచ్చేసి అయితే చపాతీలోకి అయితే క్యాప్సికమ్ ఫ్రై చేశాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg క్యాప్సికమ్ నీట్గా వాష్ చేసి ఇట్లా కొంచెం పీసెస్ అనేవి అయితే కాస్త పెద్దవిగా ఉండేటట్టే కట్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. 2 స్పూన్స్ వరకు పల్లీలు అనమాట. ఈ పల్లి పొడితోనే క్యాప్సికమ్ ఫ్రై టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే కొంచెం అంతా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అనమాట. అలాగే 2-3 పచ్చిమిర్చి అనేవి చిన్నగా తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకు. ఇవన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని పల్లీలను అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, 2 స్పూన్స్ అయితే వేసాను. ఇలా వేసిన పల్లీలను అయితే ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి మంచిగా వేగాలి అన్నమాట. సో పల్లీలు అయితే చక్కగా వేగాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాతకి పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. మనం వేసిన ఈ పోపు దినుసులు మంచిగా వేగిన తర్వాతకి పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు అన్నమాట. ఈ ఫ్రై రెసిపీలో కరివేపాకుతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనే కాదు, మీరు ఏ ఫ్రై రెసిపీ చేసినా కానీ పోపులో కాస్త కరివేపాకు వేయండి, ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. మనం వేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కాస్త వేగిన తర్వాతకి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలన్నమాట. సో చూసారా, ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే నేను క్యాప్సికమ్ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. 1/2 kg క్యాప్సికమ్ ముక్కలు ఇవి వచ్చేసి అయితే క్యాప్సికమ్ వేసిన తర్వాతకి గరిటెతోని అడిగేలా బాగా మిక్స్ చేయండి. క్యాప్సికమ్ ముక్కలకి ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తుంది ఫ్రై కదా. దీనిపై నుంచి అయితే మూతను పెట్టేసుకొని అయితే సిమ్లోనే 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఫ్రై చేయాలి. ఈలోపు మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అనేవి చల్లారినాయి కదా, వీటిని అయితే మిక్సీకి వేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, కొంచెం బరకగా ఉండేటట్టే చూసుకోండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మధ్యలో మధ్యలో మూతని తీస్తూ చెక్ చేయండి, అడుగు అనేది ఏమైనా మాడుతుందా లేదా అనేది. నేను మీకు చూపించడం కోసమే మధ్యలో మూత తీసి మరీ కలబెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది స్టెయిన్లెస్ స్టీల్. నాకు ఎక్కువగా అడుగు మాడడానికి ఛాన్స్ ఉండదు. మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే అడుగు చెక్ చేసుకుంటూ మధ్యలో మధ్యలో మిక్స్ చేస్తూ మరీ ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాతకైతే చూడండి, మనకి క్యాప్సికమ్ అనేది అయితే చక్కగా ఇట్లా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నేనైతే 1 స్పూన్ వేసాను, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడి అన్నమాట. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. సో చూసారా, పల్లి పొడి కూడా మెత్తగా గ్రైండ్ చేయకండి, కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఈ విధంగా మిక్స్ చేస్తూ క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. సో చూసారా, మంచిగా క్యాప్సికమ్కి అయితే కారం, ఉప్పు అన్నీ చక్కగా పట్టాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే వేడి వేడి క్యాప్సికమ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది.
టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ రెసిపీ ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.